729 ml of a mixture contain milk and water are in the ratio 7:2. How much more water is added? Get the new mixture contain milk and water are is to 7:3 అన్నాడు. 729 మిల్లీలీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్లు ఎలా ఉన్నాయంట? 7:2 నిష్పత్తిలో ఉన్నాయి అన్నాడు. మరియు 7:3 నిష్పత్తిలో కావడానికి పాలు మరియు నీరు కొత్తగా మిశ్రమాలు పొందడానికి ఎంత నీరును జోడించాలి, ఎంత వాటర్ యాడ్ చేయాలి? ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఏమంటున్నాడు మొత్తం చూడండి, 729 ml ఉంది, 729 ml ఉంది. మొత్తం పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 7:2 అన్నాడు. 7:2 అంటే 7:2 అంటే మొత్తం పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 9 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 9 పార్ట్స్ అంటే ఈచ్ పార్ట్ ఎంతో చూద్దాం. ఈచ్ పార్ట్ అంటే ఏమవుతుంది? 9 తో 9 1 జార్ 9 8 జార్ 9 1 జార్ అంటే ఏమైంది? ఈచ్ పార్ట్ 81 యూనిట్ అవుతుంది. 81 యూనిట్ అవుతుంది. 81 యూనిట్ అయితే ఇప్పుడు 7:2 ఇచ్చాడు కదా. ఎలా ఇచ్చాడు? 7:2 అన్నాడు. ఇది 7 పార్ట్స్ కావాలి. 7 పార్ట్స్ కావాలంటే ఇంటూ 7 అంటే ఏమైంది? 7 ఇది 56 అవుతుంది. 56 ఎంత? 567 అయింది. ఇప్పుడు 2 పార్ట్ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 81 అయితే 2 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? జస్ట్ ఇంటూ 2నే కదా. 81 ఇంటూ 2 81 ఇంటూ 2 అంటే ఇది 2 అవుతుంది, ఇది 16 అవుతుంది. అంటే ఏమైంది? 162 అయింది. ఎలా? 7:2 రేషియోలో కావాలి. కానీ వాడు ఏమన్నాడు? వచ్చే దాంట్లో ఎలా ఉండాలి అన్నాడు? 7:3 కావాలి అన్నాడు. 7:3 కావాలి అన్నాడు. ఇదే మారాల్సిన అవసరం లేదు. ఇది ఎలా కావాలి? 3 పార్ట్స్ కావాలి. ఇది ఎలా ఉంది? 7:2 రేషియోలో ఉంది, 7:3 రేషియోలో ఉంది. 7:3 రేషియోలో ఉండాలి అంటే ఆల్రెడీ 7 కి 7 ఉంది కాబట్టి దీంట్లో ఏమన్నా మార్పు చేరుకుందా? ఏమీ లేదు. దర్ ఇస్ నో చేంజెస్ అనమాట. ఇక్కడ ఏం కావాలి? 162 కావాలి. 162లో ఇంకెంత ఉండాలి? 2 పార్ట్స్ కి 162 అయితే 3 పార్ట్స్ కి ఎంత అన్నాడు. మళ్ళీ చేయాలి. లేదంటే ఆల్రెడీ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎంత రాసుకున్నాం? 81 అని రాసుకున్నాం కదా. 81 రాసుకున్నాం. ఓకేనా? 81 రాసుకున్నాం. 81 రాసుకుంటే ఇప్పుడు ఏమైంది? 81 కలపాలి. 81 కలిపితే 3 పార్ట్స్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. ఓకేనా?